ఇక్కడ మనం ఉంటూ ఆయన రాకడ గురించి మనం ప్రతిరోజు సిద్ధపడాలి. ఈరోజు మీకు ఇచ్చిన టైటిల్ చెప్పండి. దేవుని రాజ్యముకై సిద్ధపరచు ప్రభు శరీరము ఆయన రక్తము. ఈ అంశాన్ని దేవుడు నా మదిలో పెట్టగా దీని గురించి ప్రిపేర్ అవ్వాలని ఆలోచన చేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. మనము దేవుని యొక్క రెండవ రాకడలోకి మనం వెళ్ళాలంటే నమ్మకంగా ప్రభు శరీరమును ఆయన రక్తాన్ని తీసుకు ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయము 54వ వచనం. 6వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు, అంటే దేవుని శరీరము ఆయన రక్తము త్రాగినవాడు ఏం చేస్తాడు? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తిని అంత్యదినమందు ప్రభువు లేపుతాడంట. అంత్యదినం అనేది ఒకటి ఉంది. అంత్యదినం ఉంది, మనందరికీ ఒక అంత్యదినం ఉంది. అంత్యదినం అంటే ఇప్పుడు దాన్ని ఏమనాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమతో వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో మనం ఏం చేయబడతాం? లేపబడతాం. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని, ఆయన రక్తంలో మనం పాలిభాగస్సులం అవ్వాలి. దేవుని శరీరం భుజించకుండా, ఆయన రక్తాన్ని మనం తీసుకోకుండా, త్రాగకుండా మనం నిత్య జీవంలోనికి ప్రవేశించలేము. నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే ఈ బల్ల కార్యక్రమంలో మనము పరిశుద్ధంగా పాలు పొందాలి. ఇందులో స్తోత్రం కలిగిన గాక. ఇందులో పాలు పొందకుండా కొంతమంది ఏం చేస్తారంటే తప్పించుకునే ప్రక్రియలు ఉంటారు. తప్పించుకోవడానికి మార్గాలు అనేక రకమైనవి ఉంటాయి. ఈరోజు నాకు లేదండి, ఈరోజు నాకు ఇదండి, నాకు బాగాలేదని చెప్పేవాళ్ళు కొందరు, లేక నేను పరిపూర్ణంగా సిద్ధపడలేదని చెప్పేవాళ్ళు మరికొందరు. ఇలాగ అనేక రకమైన కారణాలు చెప్పి ప్రభు యొక్క శరీరములో పాలి భాగస్సులు కాకుండా, ఆయన యొక్క రక్తములో పాలి భాగస్సులు కాకుండా ఎడబాటు కలిగి ఉంటారు. ఎడబాటు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇందులో మనం ఎప్పుడైతే పాలి భాగస్తులం కామో, అంత్యదినమున మనం లేపబడే అవకాశాలు ఉండవు. అంత్యదినాన్ని నీవు మహిమలో ప్రవేశించే ఆధిపత్యాన్ని కోల్పోతున్నాం. మనం చేతులారా ఏం చేస్తున్నాం? దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించకుండా మనం ఆగిపోతున్నాం. అందుకనే దేవుని మహిమలోనికి మనం ప్రవేశించాలి. అంత్యదినములో అందులో మనం ప్రవేశించాలి అని అంటే, ఆయన మహిమలోకి వెళ్ళాలంటే ప్రభు యొక్క శరీరములోను ఆయన రక్తములోను మనము పాలిభాగస్సులం కావాలి. ఎవడు అయోగ్యముగా ఇందులో పాలు పొందుతాడో వాడు ప్రభు యొక్క శిక్షకు పాత్రుడవుతాడు. అయోగ్యంగా పాలు పొందకూడదు, యోగ్యత కలిగి ఉండాలి. అయోగ్యత మనం సంపాదించుకోవాలి. యోగ్యత లేని వ్యక్తులుగా మనం ఇందులో పాలు పొందకూడదు. పాపంలో పడిపోయి లోకంలో ఉండి విచ్చలవిడితనంలో ఉంటూ లోకంలో చేయకూడనివన్నీ చేస్తూ భయంకరమైన వ్యసనాలతో నిండిపోతూ మలినమైపోయిన జీవితంలో ఉంటూ ఇందులో పాలు పొందకూడదు. ఆయన రక్తంలోనే ఆయన శరీరంలో మనం ఏమవ్వాలి? పాలిభాగస్సులు కావాలి. ఇందులో మనం పాలిభాగస్సులు కావాలి అంటే మన జీవితాన్ని పదిలంగా కాపాడుకోవాలి. లేదండి ఈ నెల నేను సిద్ధపడలేదండి, వచ్చే నెల సిద్ధపడతాను అంటారు. వచ్చే నెల సిద్ధపడితే వచ్చే నెల నువ్వు ఉంటావా? గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఏమీ లేదు. ఏమ్మా ఎందుకు తీసుకోవంటే అనేక రకమైన కారణాలు. ప్రతిరోజు సిద్ధపడు. అసలు ఆదికాలపు క్రమంలో తెలితే ప్రతి వారం కూడా వారు ప్రతి ఇంటింట రొట్టె విడిచిట్లోను, ప్రార్థనలోను, సహవాసములోను ఎడతెగగా ఉండేవారు. ఎడతెగని అనుభూతిలో ఉండేవారు. అప్పుడప్పుడు సిద్ధపాటు కాదు, ప్రతిరోజు ఆయన శరీరములోను మనము, ఆయన రక్తములోను మనము పాలిభాగస్సులు కావాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆయన శరీరము అంటే దేన్ని మనం ఇప్పుడు ఆయన శరీరంగా భావించుకుంటాం?
ఒక రొట్టెను తీసుకుని, ఆ రొట్టు ఎలాగైతే అది గోధుమ గింజ అది పిండి చేయబడి అది పిండిగా మలచబడి నలపబడి పిండిగా ఎలా మార్చబడి రొట్టె మన చేతిలోకి వస్తుందో, యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలో మన కొరకు అలాగా విరగగొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు. ఆయన పాత్రలోని తాగినప్పుడు ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీ దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. టేస్ట్ బాగోలేదంటారు కొంతమంది, రొట్టు బాగోలేదంటారు కొంతమంది. ఏ టేస్ట్ ఏంటి? ఏమండి టేస్ట్ ఏంటి? అది ఎలా భావించాలి మనం? లేదండి నాకు అది తినడానికి అది తినలేని కొంతమంది మరొక విధంగా చెప్తారు. ఏమండి అది ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆ రొట్టెను తినాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ రొట్టెని ఏమన్నాడు? ఇది నా శరీరము, నా శరీరాన్ని తినాలి మీరు. ఆ ద్రాక్ష రసాన్ని గిన్నె పట్టుకుని వచ్చి ఇది నాది రక్తము, రక్తాన్ని ఖచ్చితంగా మనము తీసుకోవాలి. ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో ఆ త్రాగిన వారే ఆ నిత్య జీవం గలవారు. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యం గలవాడు. అంత్యదినం నేను వారిని లేపుతాను. అంత్యదినాన్ని మనం ఏం చేయబడతాం? లేపబడతాం. దేవునికి స్తోత్రం కలిగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మహిమ దేహంతో లేపబడ్డారో మనము కూడా లేపబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు మహాశక్తితో ఎలాగైతే ఆయన పునరుత్థానం తర్వాత ఎలా ఉన్నాడో మనము కూడా అలాంటి మహాశక్తిని మనం పొందుకుంటాం. ఇది క్షయమైపోయిన శరీరంగా ఉండదు, ఇంకా అక్షయమైన శరీరంగా ఉంటుంది. ఇది అంతరించిపోయేదిగా ఉండదు. యుగ యుగాలు ప్రభుత్వం ఉండడానికి ఈ శరీరం పరలోకపు వాతావరణానికి అనుకూలంగా మలచబడుతుంది అంటండి. ఆమేన్. ఇప్పుడు ఈ దేహం పరలోక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ దేహం, ఈ మట్టి దేహం ఉండదు. కానీ మహిమ దేహం మాత్రం అనుకూలంగా ఉంటుంది. అది యుగ యుగాలు ఆయనతో జీవించడానికి మనము అలాంటి వాతావరణానికి అనుకూలపరిచినట్లుగా దేవుడు దానికి ఆ ఆధిక్యతనిస్తాడు. అందుకని మనము ఆయన శరీరము తీసుకోవాలి, ఆయన రక్తము తీసుకోవాలి. మనం ఇందులో పాలుభాగస్తులు కావాలి. ఎడబాటు ఉండకూడదు, ఎడమగా ఉండకూడదు. ఏ విధమైన ఆలోచనలు, ఇతరత్ర ఆలోచనలు మనకి రాకుండా దేవుని సన్నిధానంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం చదవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలో మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాత్రలను తాగండి. ఇదేంటి? అనేకుల కొరకు నేను చిందించిన. ఇప్పుడు ఆ పాత్ర మీ దగ్గరికి రాగా, ఆ ద్రాక్షరసం మీ దగ్గరికి రాగా, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తమని గుర్తు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిబంధనలో మనం ఉండాలి. ఇదొక నిబంధన. అబ్రహాముకి చెప్పాడు నిబంధన. ప్రతివాడు సున్నతి చేయబడాలి. అబ్రహాము సంతానమని పిలువబడినవాడు ప్రతివాడు కూడా సున్నతి చేయబడాలి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మనము కూడా, మనకి కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు మనకి నిబంధన ఏంటి? ఆయన రక్తము, ఆయన యొక్క శరీరము. ఇది నిబంధన. ఆమెన్. ఈ నిబంధనలో మనం ఉండాలి. నిబంధన దాటుకుని వెళ్ళిపోకూడదు. చాలామంది ఈ రోజున ప్రభు బలలోకి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? చాలా దూరంగా ఉన్నారు. ఈరోజు రాని వారు ప్రభు యొక్క సహవాసానికి వారు దూరస్తులు అయిపోయారు. ప్రభు శరీరంలో పాలుభాగస్తులు కాలేకపోయారు. కొంతమంది వచ్చి కూడా ఇందులో తీసుకోకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి పెద్ద మనుషులు కూడా ఉండొచ్చు. సిద్ధపాటు అంటే ఏంటి? ఎప్పుడు ఎనీ టైం ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి దేవుని కొరకు. స్తోత్రం కలిగిన గాక. ఏ విధమైన ఆలోచనలు మనకు రాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపడాలి దేవుని యొక్క మహిమ రాజ్యంలో ఉన్న కొరకు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అందుమూలంగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను.
ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనమేనమ్మా. చదవమ్మా. అతడు వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి ఏం చేశాడు ఆయన? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చెను, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. లోకము ఆయనను తెలుసు, ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తున్నట్టు మనల్ని విడుదల చేస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. విడుదల చేస్తూ ఆయన రక్తం మనకున్న ప్రతి పాపము, ప్రతి దుర్వ్యసనము నుండి, ప్రతి అపవిత్రత నుండి ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులు చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. అందుకని ఆయన రక్తానికి మనం ఎప్పుడు కూడా సమీపంగా రావాలి. పూర్వకాలంలో అయితే బలులు అర్పిస్తూ ఉండేవారు. ఆ బలుల ద్వారా వారికి ఏదో విముక్తి వస్తుందని భావిస్తూ ఉండేవారు. వాటి ద్వారా ఏ విధమైన విముక్తి లేదు. ఒక నీతిమంతుని రక్తం భూలోకం మీద చిందించబడాలి. ఆ రక్తం మన జీవితాన్ని, మనలో ఉన్న ప్రతి, అది ఒక పాపం, 2 పాపాలు, ఇతరత్ర పాపాలు, ఏ పాపమైనా ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తున్నది? మనల్ని విడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. మనమందరము ఎందులో ఉండాలి? ప్రభు యొక్క శరీరములో పాలి భాగస్సులు కావాలి. ఇది పరలోకపు విందు. చెప్పాలి ఒకసారి, ఏ విందుది? ఈ విందులో ఉంటేనే పరలోకపు విందులో పాలు పొందుకుంటాం మనం. ఇక్కడ విందులో క్రమంగా ఉండాలి, ఇక్కడ విందులో నమ్మకంగా ఉండాలి. ఏ విందు అది? విందంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చేసే విందు కొరకు మనం ఆరాట పడతాం. ఆ విందు కొరకు ఆరాట పడకూడదు. ఈ విందు కొరకు, ఈ విందు కొరకు. ఆమేన్. అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన, ప్రతి ఘోర పాపం నుండి మనల్ని పవిత్రపరిచే రక్తము, మన జీవితాన్ని కలంకాలు కడిగే రక్తము. ఇందులో మనం పాలిభాగస్సులు కావాలి. బాప్తిసం తీసుకోవాలి. నమ్మకంగా ప్రభు శరీరములోను, ప్రభు యొక్క రక్తములోను పాలిభాగస్సులు కావాలి. ఆ విందులో మనం ఉండాలి. ఆయనే మనకు విందుగా మార్చబడ్డాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పండి. పూర్వకాలంలో పస్కా బలి, ఒక కుటుంబంతో కూర్చోవాలి, ఒక పశువును వధించాలి, వధించి దాని మాంసాన్ని బాగా వండాలి, దాన్ని తయారు చేసుకోవాలి. ఆ కుటుంబంతో కూర్చుని అది మిగలకుండా మొత్తం అంతా తినేయాలి. ఏం చేయాలి? మొత్తం అంతా తినాలి. అది పూర్వకాలంలో అది పస్కాకు సంబంధించిన అది నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన విందుగా మార్చబడ్డాడు, మన కొరకు బలైపోయాడు. ఇప్పుడు ఆయన శరీరమును, ఆయన రక్తాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. అప్పుడే మనం జీవలోనికి ప్రవేశిస్తాం. మరణం నుండి జీవలోనికి మనం దాటిపోతాం. మన కొరకు ఆయన విందుశాలగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ఆయన విందుగా మార్చబడ్డాడు. మన కొరకు ఆయన విందుగా మార్చబడ్డాడు. మన కొరకు ఆయన ఆహారంగా మార్చబడ్డాడు. అందుకని జీవాహారము నేనే అంటున్నాడు. ఆయనే జీవాహారము. ఆయన మాటలే జీవాన్ని కలిగించేవి. ఆయన రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళేవి. కనుక ఈ క్రమాన్ని, ఈ నిబంధనలు మనం దాటుకుని వెళ్ళిపోకూడదు. చాలామంది నిబంధన దాటుకుని వెళ్ళిపోతారు. నిబంధనలో ఉండాలి. నిబంధన పూర్వకంగా మన జీవితాలు కట్టుకోవాలి. ఇక్కడ రెండవ మాటలకు వెళితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం చదువుదాం. రెండో మాటలకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 వచనం చదవాలి. చదవమ్మా. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతనును ఏం చేస్తాడంటండి? భోజనము. అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? ఇదిగో నేను తలుపునద్ద నుండి తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవడైనా కనుక ఆయన స్వరము విని గుర్తించాలి. ఆయన స్వరము ఇది దేవుని స్వరమా, అపవాది స్వరమా? ఇది దేవుని యొక్క కార్యాల, అపవాది కార్యాల? ఇది దైవత్వమా, దుష్టత్వమా? ఇది భ్రమపరిచే ఆత్మ, ఇది వెలుగుదోత ఆత్మ, లేకపోతే దేవుని ఆత్మ?
మనం గమనించాలి, దేవుని స్వరం వినాలి. దేవుని యొక్క స్వరం విని ఏం చేయాలంట? తలుపు తీయాలి. తలుపు తీస్తే ఆయన లోనికి వస్తాడు. లోనికి వస్తే మనతో సహవాసం చేస్తాడు. సహవాసం చేసి మనతో భోజనం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరలోకపు విందుది. సంఘము ఆధ్యాత్మికంగా గెడబెట్టుకుని తలుపేసేసుకుని ఏం చేస్తుంది? ఆరాధన చేస్తూ ఉంది. లోపల ఎవరు లేరు తెలుసా? ప్రభువారు లేరు. ప్రభువారు, అమ్మా సహోదరి, లోపల ఎవరు లేరు? ప్రభు లేడు. కానీ ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతూ ఉంది, పాటలు జరుగుతున్నాయి. కానీ ప్రభువు లేని ప్రార్థన, ప్రభువు లేని ఆరాధన. కొన్ని గృహాలు ఉంటాయి, ప్రభువు లేని గృహాలు. ఆ గృహంలో ప్రార్థనే ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. నీ గృహంలో మోకరించి ప్రార్థన చేసుకుని ఎన్నాళ్ళయింది? దైవికంగా బైబిల్ చదివి నీ గృహంలో ఎంతకాలం అయింది? నీ పిల్లలు ఎంతకాలం అయింది నువ్వు బైబిల్ చదువుకుంటూ చూస్తాం? చూశారు ఎప్పుడైనా? ఇలా చూడండి, ఇలా చూశారు. హలో, మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటూ చూసావా? బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకోవడం. మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటూ చూసావా? నువ్వు ఎప్పుడు చేసింది నిజం చెప్పు, దెబ్బ తినేస్తే లేకపోతే. చేసిందా? మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసిందా? చూడలేదు ఎప్పుడైనా? మీ అమ్మ ఎప్పుడైనా చేసిందా ప్రార్థన? నిజం చెప్పు, చెప్పు. మీ పిల్లది, మీ అమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేసిందా? చెప్పు, నిజం చెప్పు, నీకు డబ్బులు ఇస్తాను, నిజం చెప్పు. చేసిందా? బైబిల్ ఎప్పుడైనా చదివిందా? చెప్పు, చెప్పు, పర్లేదు, మనలో మనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో ఏం కనపడాలి? దైవికమైన లక్షణాలు కనపడాలి మనలో. స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు బైబిల్తో సహవాసం చేయాలి, ప్రార్థనలో వ్యక్తిగతంగా గడపాలి, దైవికమైన వాతావరణంతో మన గృహాలు నింపుకోవాలి. మన గృహాలు నింపుకొని దైవికమైన ఆలోచనలతో మనం ఉండాలి. కొన్ని గృహాలు ఎలాగున్నాయో తెలుసమ్మా? వారి గృహంలో ప్రార్థన అనే ప్రస్తావన లేదు. ఎంతసేపు చూసినా లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన ఆలోచనలు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకుంటువే కానీ నా జీవితంలో ప్రార్థన లేదని ఎప్పుడైనా అనుకున్నావా? ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు కట్టుకోవాలి. అప్పుడు ప్రభువు లేకుండా గృహం ఉంటే ఎలాగుంటుంది? చల్లా చెదిరే కదా, మనసులు కలవు. ప్రభువు లేని గృహాల్లో మనసులు కలవు. మాట, నువ్వు మంచి మాట అన్నా కానీ అది వంకర మాట కింద కనపడుతుంది. నేనేమన్నానమ్మా? మంచి మాట కదా. మంచి మాట కాకపోతే ప్రభువు లేడు గృహంలో అది ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? ప్రతి మాట రివర్స్లోనే అర్థమయ్యిద్ది. కనుక ప్రభువు లేకుండా మన గృహాలు ఉండకూడదు. ప్రతిరోజు మీ గృహంలో ప్రభువు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన జరిగే గృహాలు చేయొద్దండి. ఎంతమంది ఉన్నాం? అమ్మా నేనేమన్నా అర్థమైందమ్మా? నీకేమన్నా అర్థమైందా? ఏమన్నాను? మరే అదో అలా ఏదో అలా ఉండమే, ఎవరు లేరు, నాకు ఎవరో సహకరించట్లేదంటే మరి ఏం చేయాలి? నువ్వే చేసుకో. ఓ పాటల బుక్ తెచ్చుకో. పాటల బుక్ లేకపోతే నోటంటే ఇక కొన్ని పాటలు ఉంటాయి కదా నీకు. నువ్వే కూర్చుని ఒక పాట పాడుకొని బైబిల్ చదువుకోవడం రాకపోతే ఏం చేయాలి? ఏదో రెండు మాటలు చెప్పుకొని ప్రార్థన చేసుకుంటే అదే కుటుంబ ఆరాధన. స్తోత్రం కలుగును గాక. ఎవరో సహకరించకపోతే ఏం చేయాలి? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిద్దా? దొరికేసిన దొంగ చూసావా? ఎక్కడ కాదు, ఒక దొంగ దొరికిందిలే, చెప్పంలే. కుటుంబ ప్రార్థన జరగట్లేదు. మరి ఇంక నీవు క్రైస్తవ గృహాలైనా మీ గృహాలు మీ కుటుంబంలో జరిగిద్దా? మా సహోదరి ఇలా చూడు, జరిగిద్దా? కుటుంబ ప్రార్థన జరగదు. కుటుంబ ప్రార్థన జరగదు. హలో ఇలా చూడు, నమ్మకం జరుగుద్దా? జరగదు. జరుగుద్దా?
జరగదు. జరుగుద్దా? పలినవో. హలో, ఇలా చూడమ్మా, జరుగుద్దా? నేను చెప్పినప్పుడు ఎలాగ బుర్ర, నేను పేరు అన్న కానీ ఎలాగ అంటాను, మీరు నీ వైపు చూసినప్పుడల్లా సిగ్నల్ ఇవ్వాలి. జరుగుద్దా? నిన్నే ఇలాగా ఏమన్నా మీ గృహాల్లో అమ్మ సహోదరి, నీ గృహంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే ప్రభు తలుపు తడతాడో, మనం ఎప్పుడైతే తలుపు తీస్తామో మనకు ఆయన ఏం చేస్తాడంట? లోనికి వస్తాడు. హలో, లోనికి. మీ కుటుంబంలో జరుగుద్దా? జరగదు. బిజీ, మరి మామూలు బిజీ ఏంటి? మీకు చాలా బిజీ. రేపు ఈ రోజు నుంచి మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన, ప్రతి గృహంలో వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధానంలో మన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించుకోవాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరగకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే ఇక అది ప్రభు ఉన్న గృహాలు కాదు. ప్రభువు లేకపోతే గృహాలు ఏమైపోతాయో తెలుసా? విచ్ఛిన్నమైపోతాయి. ఆత్మీకంగా కట్టుకోలేం. మన పిల్లలు మన మాట వినరు, ఆధ్యాత్మిక వారు తయారవరు. మా మాట ఏంటదండి, మా పిల్లవారు నాకు లోబడతారని అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా వారు వాతావరణంలో బయటికి వెళ్ళిపోతారు. సాతానుడు వారి హృదయాలు ఇలా చూడాలి, సాతానుడు వారి హృదయాలు వశపరుచుకుంటాడు. సాతానుడు వాడి హృదయాలు వశపరుచుకుని మనకు కాకుండా లోకానికి సన్నిహితం చేస్తాడు, లోకంతో స్నేహం చేస్తాడు, లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. కనుక మనము ఆధ్యాత్మికంగా మన గృహాలు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రార్థనకు వచ్చినప్పుడు నీ పిల్లలు నీ చుట్టే కూర్చోవాలి. ఈ పిల్లలు చూడు ఎలాగున్నారు. నీ పిల్లలేరి వాళ్ళు అక్కడ ఉన్నారు. నీ పిల్లలేరి నీ చుట్టూ కూర్చోబెట్టుకోవాలి. స్తోత్రం కలిగాక. మనం నేర్పించుకోవాలండి. ఎవరు నేర్పిస్తారు? అయ్యో మా అమ్మ పిల్లలు కొంచెం భయం చెప్పండి అంటాం. భయం చెప్తే ఊరుకుంటావా? 2 దెబ్బలు వేసారనుకోండి, ఊరుకుంటావా? ఏం చేయాలి? మన బిడ్డల్ని ఆధ్యాత్మికంగా మనము తయారు చేసుకోవాలి. ఆత్మీయ వాతావరణాన్ని కట్టుకోవాలి. ఆయన తలుపునెత్తుంటే ఏం చేస్తున్నాడంటే తడుతున్నాడు. చాలామంది హృదయాల్లో కూడా ప్రభువు లేడు. ప్రభువు లేని హృదయాలు, ప్రభువు లేని కుటుంబాలు, ప్రభువు లేని సంఘాలు, ప్రభువు లేని వ్యక్తిగత జీవితాలుగా మారిపోతున్నారు. అందుకనే తలుపు తీయండి. తలుపు తీస్తే లోనికి వస్తాను. లోనికి వస్తే మీతో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? ఆయన సహవాసం చేయాలని ఆశపడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో చదవద్దులే కానీ ఆయన మందిరం నుండి బయటికి వెళ్ళిపోతున్నాడటండి. దేవుడు మందిరం నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. మందిరము దేవునికి అనుకూలంగా లేదు. ఎందులో ఉన్న వ్యక్తులు దేవునికి అనుకూలంగా లేరు. దేవునికి అనుకూలంగా లేని గృహాలుగా, సంఘాలుగా, కుటుంబాలుగా, వ్యక్తిగత జీవితాలుగా మారిపోతున్నాయి. అందుకనే తలుపు తీ అడుగుతున్నాడు, తట్టుతున్నాడు. ఆ తలుపు తీసి మనం ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు లోనికి ఆహ్వానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయమనే తలుపునద్దుండి తడుతున్నాడు. మన గృహాలు దేవునికి అవకాశం ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఇక్కడ స్థలం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదని ప్రభువు చెప్పాడు. అక్కడ ప్రభు ఏమడుగుతున్నాడు? స్థలం అడిగాడు ఆయన. అంటే ప్రభుకి అక్కడ స్థలం ఉందా? స్థలము లేదు. స్థలం ఇవ్వాలి. మనము అవకాశం ఇవ్వాలి దేవునికి. ప్రభుతో మనం సహవాసం చేయాలి. మన సహవాసాన్ని పెంపొందించుకోవాలి. మనం ప్రభుతో ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో పరలోకపు విందులోకి మనం వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మనతో ఆయన ఏం చేస్తాడంటండి? ఆయన సహవాసం చేసి మనతో భోజనం చేస్తానంటున్నాడు. అది పరలోకపు అనుభవం. దేవునితో సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. కనుక ఆయనతో మనం సహవాసం గలవారమై ఉంటే, ఆయన కార్యాల్లో మనం ఏకం కలిగిన వారుగా ఉంటే, దేవునికి అనుకూలమైన జీవితాలు మనం కలిగి ఉంటే మనం పరలోకపు యొక్క మహిమలోనికి వెళతాం. పరలోకపు మహిమలోకి వెళ్ళకుండా ఆయనకు దూరంగా ఉన్నామనుకోండి, భూలోకంలోనే ఆగిపోతాం. దేవుని కార్యాలకు ఆటంకంగాను, దేవుని కార్యాలకు దూరంగాను, దేవునికి హృదయంలో చోటు ఇవ్వని వారంగాను, అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా మనం మార్చబడితే దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళే భాగ్యాన్ని మనము
కోల్పోతాం. మనమందరము దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలగాక. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న వేళ ఈ మాటలు వింటే మనం అందరము కూడా ప్రభుకి మన హృదయంలో చోటిద్దాం. ఇస్తారా? దేవునికి, ప్రభుకి మన హృదయంలో చోటిద్దాం. మీ గృహాల్లోనికి ఆహ్వానించండి. మీ గృహాలు దైవికంగా కట్టుకోండి. ఈరోజు దైవ సేవకుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పాడు, ఇదిగో ప్రతి కుటుంబంలో కుటుంబారాధన జరగాలని. ఈ నియమాన్ని నేను ఫాలో అవుతాను. ఈ రాత్రి నుంచి నీ కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ఆరాధన జరగాలి. ఎప్పుడు జరగాలి? పుల్లిగా తినేసి పడుకునేటప్పుడు కాదు, భోజనం తినకముందు. అర్థమైందా అమ్మా? తినేసిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది అంటది పడుకున్నప్పుడు. తినేసే కాదు, తినకముందు కుటుంబ ఆరాధన జరగాలి. వ్యక్తిగతంగా ఇద్దరుంటే ఇద్దరు, ఒక్కరుంటే ఒక్కరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. రేపు వారం ఇదిగో మా కుటుంబంలో ప్రతి వారు మీ కుటుంబంలో ప్రార్థన జరిగిందని నాకు ప్రూఫ్ ఏంటంటే మీ కుటుంబ ఆరాధన జరుగుతుండగా ఒక ఫోటో తీసి గ్రూపులో పెట్టాలి. అందుకే గ్రూపు ఎందుకమ్మా? సంఘ కార్యక్రమాలు తెలియజేసుకోవడానికే గ్రూపు. మీరు ఫ్యాషన్ షోలాగా ఫోటోలు తీసుకుని పెట్టుకోవడం కాదు. కుటుంబ ప్రార్థన అది అప్పుడు నేను ఒక లైక్ కొడతాను మీకు. అర్థమైందా? గ్రూపులో ఏం చేయాలి మీరు? ఇదిగో మా కుటుంబ ప్రార్థన జరిగింది, మీ పేరు రాసిన రాయిపోయి నేను రాస్తానులే, మీరు ఫోటో పెడితే మీ పేరు నేను కింద రాస్తాను. ఓకేనా? ఏం బట్టాలి? అర్థమైందా? సౌండ్ ఏం పని చేయట్లేదేంటి? ఎవరు లేకపోతే నువ్వు కూర్చుని ఫోటో తీసుకుని మళ్ళీ మామూలుగా పనులు చేసుకో పెట్టేసి. దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడులే. మన తెలివితేటలో దేవుని దగ్గర ఉపయోగించకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉదయానికి ఏం చూడాలంటే, ఏం ఆశపడుతున్నానంటే, నేను మీ యొక్క కుటుంబ ఆరాధన ఫొటోస్ మన గ్రూపులో అందరి లైన్గా ఒక్కొక్కరే రావాలి, లేకపోతే జరగలేనట్టు. అర్థమైందా? అందరూ స్తోత్రం చెప్పండి. మన గృహాలలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? దేవునికి అవకాశం ఇద్దాం. మీ స్టేటస్లో సినిమా పాటలు రాకూడదు. రింగ్ టోన్స్ ఒక సహోదరికి చేశాను నేను పొద్దుట. చేస్తే అది నన్ను కలవరపరిచేసింది. ఆ రింగ్ టోన్ ప్రియతమా అంటుంది. ఏదో నాకు కలవరం వచ్చింది ఆ పాట అనగా. అలాంటి రింగ్ టోన్స్ పెట్టుకోకుండా తీసాము అర్జెంటుగా సహోదరి, ప్రియమైన సహోదరి. ఆ రింగ్ టోన్స్ మనం పెట్టుకోకూడదు. అవునా కాదా? పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలిగాక. అది వెళ్ళిపోవలసిన చోటకి వెళ్ళిపోద్ది. మీరేమి నన్ను ప్రశ్నించక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ మరొకసారి స్తోత్రం చెప్పండి. మనమంతా ఒక దైవికమైన వాతావరణం. నిందించుటకు అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ ఒక్క ఛాన్స్ మన అపవాదికి ఇచ్చామా మన జీవితంలో చొరబెడతాడు, మన ఆత్మీయతను పాడు చేస్తాడు, మన భక్తిని పాడు చేస్తాడు. అందుకని గర్జించే సింహం వల్ల ఎవరు మృంగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడు. దొరికావా అమాంతంగా పట్టుకొని ఏం చేస్తాడు? ఇక నవలడం కాదు, ఇంక మింగేయడమే. కనుక అపవాదికి చోటు. చివరి మాట చదువుకుని చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్త చదవాలి. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకని బయటికి వస్తూ ఒక కాలం వస్తుంది. సహోదరి, హలో, ఒక కాలం వస్తూ ఉంది. ఒక కాలం వస్తూ ఉంది. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుందండి. ఏ కాలం అది? ఏ కాలం అమ్మది? దేవుని యొక్క
రెండో రాకడ. ఒక కాలం వస్తుందంటే అదే కాలం, పోయే కాలంగానే అనుకున్నాను. ఏ కాలం అది? దేవుని యొక్క రెండో రాకడ సమయం అది. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తూ ఉంది. ఆ కాలంలో ఉన్నవారందరూ కూడా, ఆ కాలంలో ఏం జరుగుద్దంటే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారంట. ఆమెన్, ఆమెన్. ఒక కాలం వస్తూ ఉంది. సమాధుల్లో ఉన్నవారు ఏ ఏ ఎక్కడ, ఏ సమాధులు? ఏ సమాధులు? మన పూర్వీకులు ఉన్నారు కదా, పూర్వీకులు చాలామంది చనిపోయారు. అగ్ని తన మృతుల్ని అప్పగిస్తుందంట. నీరు తనలో ఉన్న మృతుల్ని అప్పగిస్తుంది. సమాధి చేయబడకుండా చాలామంది పోయిన వారు ఉన్నారు కదా. చాలామందికి సమాధులే అగ్నిలో ఆహుతి అయిపోయిన వాళ్ళు కొందరు. ఏమండి, నీటికి కనుమరుగై కనపడకుండా చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న చిన్న రీల్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. 6, 8, 12 మంది, 24 మంది వెళ్ళిపోవడమే, ఇంకా కనపడించడం లేదు. అలాగే ఎంతోమంది. నీరు తనలో ఉన్న మృతుల్ని అప్పగిస్తుంది, అగ్ని తనలో ఉన్న మృతుల్ని అప్పగిస్తుంది. సమాధుల్లో ఉన్నవారు కూడా ఏకకాలంలోనే పోగు చేయబడారు. సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా ఒక దినమందు ఏం చేస్తారు? ఆయన శబ్దం వింటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శబ్దం విని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శబ్దం విని అందరూ లేస్తారంటండి. మేలు చేసిన వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా జీవ పునరుత్థానంలోకి వెళ్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. మేలు కీడు, మేలు కీడు. ఏ మేలు ఇది? మేలు అంటే ఏంటి? మేలు అంటే ఏంటి చెప్పండి. మేలు అంటే, ఒక ఆయన అన్నాడు, మేలు ఏంటంటే రోడ్డు మీద ఎవరికి కనిపించిన ముళ్ళు చీసపెంకులు ఉన్నాయండి, ఎవరన్నా కాళ్ళు గుచ్చుకుంటాయని నేను తీసి పక్కన పోసాను, ఈరోజు నేను చాలా పెద్ద మేలు చేశానండి. అడుక్కునే వాళ్ళకి ఏదో ఆహారం పెట్టాను, అది మేలు అని అంటున్నారు. ఏదో వస్త్రాలు ఇచ్చాం, అది మేలు. ఈరోజు 12 మందికి భోజనాలు పెట్టానంటాం. ఎంతమందికి? 12 మందికి భోజనాలు అయితే అది మేలు. అది మేలా? అది మేలా క్రియ? ఏదో క్రియ, ఏదో ఒక మంచి క్రియ, సత్క్రియ. సత్క్రియలు అనేకమైన ఉన్నవి. ప్రతిది కూడా మేలు అనే పదాన్ని మనం ఉపయోగించకూడదు. మేలు అంటే ఏంటో తెలుసా? ఇదిగో కొందరు పాపంలో ఉన్నారు, మృత్యుకు చేరువలో ఉన్నారు, నరకానికి దగ్గరలో ఉన్నారు, రక్షణ గురించిన అవగాహన లేకుండా ఉన్నారు, లోక సంబంధమైన నమ్మకాల్లో ఉన్నారు. ఆ వ్యక్తికి దేవుని సువార్త చెప్పి ప్రభువులో నమ్మకత్వం కలిగించి ఆ నిత్యత్వానికి పరిచయం చేయడమే అది మేలు. స్తోత్రం కలుగును గాక. కొందరిని అగ్నిలోండి లాగినట్లుగా మనం ఏం చేయాలి? లాగాలి, బయటికి లాగి ప్రభు యొక్క శరీరంలో వారిని పాలి భాగస్తులు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. అంత్య దినం అంటే అది ఇదిగో ఇదే. ఒక కాలం వస్తుంది, దీనికి ఆశ్చర్యపడుకోండి ప్రియ సహోదరులారా. మేలు చేసిన వారందరూ కూడా జీవ పునరుత్థానానికని, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికని వారు బయటకు వస్తారు. మేలు చేసిన వారందరూ కూడా మోక్షానికి వెళ్తారు, పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు, ప్రభు యొక్క మహిమలోనికి వెళ్తారు. కీడు చేసిన వారు, కీడు చేయడం అంటే నమ్ముకున్నాం మాటకు మాత్రమే నమ్ముకున్నాం. ఎవరికైనా ఎప్పుడైనా సువార్త చెప్పావా? మన క్రియలు చూసి, మన భక్తి చూసి ఒకరైనా ప్రభుని నమ్ముకోవాలని ఆశపడ్డారా? మన వీధిలో ఆ ప్రియ సహోదరులాగా మనం కూడా చక్కగా ప్రార్థనకి మంచి భక్తి కలిగి ఉండాలని ఎవరైనా మనం ఫాలో అయ్యారా? ఫాలో మీ. వెనకాల ఏం పెంచుకోవాలి? మనం ఫాలోవర్స్ని పెంచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఏ ఫాలోవర్స్? ప్రభువులో నడిపించడం కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరం మనం ఫాలో అవ్వాలి. అందుకని ప్రతిరోజు భక్తి గుణగణాలు కలిగి ఉండాలి. మృదువైనట్టుగాను, సాధువైనట్టుగాను, అనుకోగలిగి మనము ప్రభు సన్నిధిలో అక్షయమైన అలంకరణ మనం ధరించుకోవాలి. జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, విలువైన వస్త్రాలు కట్టుకోవడము, వాటి మీద మనం ఫోకస్ పెట్టి ఆత్మీయ సద్గుణాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే పెట్టుకోవద్దని కాదు దాని అర్థం. ఎలాగైనా పెట్టుకోండి, ఎలాగైనా ఉండి, కాకపోతే సాధువైనట్టుగా, మృదువైనట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని సమాజానికి కనుపరచాలి. భక్తికి తగిన లక్షణాలు మనలో కనబడాలి. ఈ యొక్క
ఈ మొదటి వారంలోనే కాదు తెల్లగా కనపడ్డాం. మరేం చేయాలి? ప్రతి వారం దేవుని స్తోత్రం కనుక వస్త్రాలే కాదు తెలుపు, హృదయం కూడా తెల్లగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. పైనేమో తెల్లటి వస్త్రాలు, లోపలేమో కక్షలు, కార్పణ్యాలు, అసూయ, దేవదర్శనం, భయంకరమైన వ్యసనాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇక మనలో తెలుపు ఏమొస్తుంది? హృదయం ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చేత మనము శుద్ధి చేసుకోవాలి. దీనికి ఆశ్చర్యపడకూడదు సహోదరి. ఒక కాలం వస్తుంది అమ్మా, ఒక కాలం వస్తుంది. ఏ కాలం అది? నువ్వు చనిపోయింది. ఈ రోజు మనం ఉన్నాం, ఈ రోజున ఏమో రేపు ఎలాగుంటామో చనిపోతాం ఒక రోజు. ఒక కాలం వస్తుంది. ఏ కాలం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమతో వచ్చే కాలం అది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేపబడతారు, బయటకు వస్తారు. బయటకు వస్తే మేలు చేసిన వారు ఉన్నారు కదా, ప్రభు యొక్క సన్నిధానంలో నమ్మకంగా ఆయన శరీరంలోను ఆయన యొక్క మరణంలోను పాలిభాగస్సులై దేవుని కొరకు ఎన్ని చిత్రాంశాలైనా, ఎంత కష్టమైనా, ఎంత ప్రతికూలత అయినా ఓర్చుకుని నమ్మకంగా జీవించిన వారు ఉన్నారు కదా. కొంతమంది వారి సంపద అంతా దేవుని కొరకు ఇచ్చేసి దేవుని పని కొరకు వాడబడిన వాళ్ళు ఎందరో, వారి యొక్క ఆ బిడ్డలను దేవుని కొరకు ఇచ్చి దేవునిలో వాడబడిన వారు ఎందరో. దేవుని కొరకు ఇక ప్రభు ఉంటే చాలు, దేవుని పరిచయం అంటే చాలు, ఇక లోకాన్ని ఏమీ పట్టించుకోకుండా దేవుని కొరకు బ్రతికిన బ్రతుకులు ఉన్నాయి కదా. ఆ కాలంలో వాళ్ళందరికీ దేవుడు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అందరు స్తోత్రం చెప్పండి. పిసినారితనం పెంచుకునే సంఘంలో పిసినారితనం పెంచుకుని ఎంత దైవికమైన బలమైన కార్యక్రమాలు జరగనివ్వండి, ఎంత పిసినారితనం పెంచుకుని మీ కొరకు చేసుకోవడమా ఎంతైనా, కానీ దేవుని కొరకు చేయడమా ఇంకా అసలు లేనే లేదు. ఒక కాలం వస్తుంది ప్రియా సహోదరి, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో నీ జీవితానికి దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. మేలుకరమైన ఒక వెలుగుగా, ఇదిగో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల్ని పోలి ఉంటారు. దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే ఎలాగుంటారు? ఆకాశ మండలంలో జ్యోతుల్ని పోలిగా ఉంటారు. మనమందరం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపాటు చేయాలి. అనేకుల్ని మనం సిద్ధపాటు చేయాలి. దేవుని యొక్క మహిమలో మనం ప్రవేశించాలి. మహిమ కలిగిన ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఈ లోకం శాశ్వతమని ఈ లోకంలో ఆశలు పెంచుకొని ఈ లోకంలో దేని కొరకో బ్రతికితూ అదే మనసులో పెట్టుకుని దాని కొరకే జీవించే వారిగా ఉంటూ దేవుని యొక్క ఆత్మీయత నుండి బయటకు దాటుకుని వెళ్ళిపోతున్నాం. ఒకవేళ అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనందరినీ, నువ్వు దేవుని రాకడ కొరకు ప్రతిరోజు సిద్ధపడి ఉంటున్నావా? దేవుని మహిమ కొరకు సిద్ధపడి ఉంటున్నావా? ఆ కాలం రాకముందే మన జీవితాలు మార్చబడాలి. ఆ కాలం రాకముందే మనలో మార్పు రావాలి. 5 విడబడిపోయాడు, 5 మాత్రమే ఎత్తబడ్డారు. కుడివైపున ఉన్న వారిని చూసి ఆశ్రయించబడిన వారు అన్నాడు, ఎడవైపున ఉన్న వారిని చూసి శపించబడిన వారు అన్నారు. ఇదిగో మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యంలో ప్రవేశించండి. కుడివైపున చూసి, ఎడవైపు ఉన్న వారిని చూసి ఇదిగో అపవాదికి వాడి దూతనికి అనుచరులకు ఏర్పాటు చేయబడిన నిత్య అగ్నులకు పండే అని ప్రభు నోట నుండి వస్తున్న మాటను మనం గమనిద్దాం. రమ్మని గుంపులో ఉండాలా, పొమ్మని గుంపులో ఉండాలి మనల్ని. అందుకనే మన జీవితంలో ప్రతిరోజు ఆత్మీయతను కట్టుకోవాలి. తలుపు నద్దు నుండి తడుతున్నప్పుడు ఏం చేయాలి? తలుపును తీయాలి. ఖాళీ లేదనకూడదు. అర్థమైందమ్మా? ఖాళీ లేదనకూడదు. కుదరలేదండి అనకూడదు. ఈ వారం కుదరలేదండి, ఆ వారం కుదరలేదండి, ఇలా కుదరన జీవితాలుగా ఉంటాయి. ఏదో రకమైన కొంటి షాకులు చెప్పుకొని దేవుని ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు మనము పోగొట్టేసుకుంటున్నాం. చివరి వాక్యాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. అదే ఇంకా ముఖాంతి కలగబెడుతున్నాం. చివరి వాక్యం అనగానే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి, అర్థమైందా? భూమి ఆకాశములు ఏం చేస్తున్నాయంటండి? ఆయన సముఖం నుండి పారిపోతున్నాయి. నిలువ చోటు కనబడలేదు ఎక్కడ కూడా. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆయన సింహాసనం ముందు నిలబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం ఇప్పబడెను.
ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల వలన తీర్పు పొందుదురు. చూసారా, సముద్రంలో మృతులు అప్పగిస్తుంది. పాతాళ లోకము వాటి వశమున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతివాడు తమ తమ క్రియలు చొప్పున తీర్పు పొందుదురు. మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వాడు అగ్ని గుండములో వేయబడతాడు. ఎవని పేరైనా ఎక్కడ ఉండాలి అమ్మా సహోదరి? ఎక్కడ ఉండాలి నీ పేరు? ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడ్డట్టు ఒకవేళ కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. జీవగ్రంథమందు నా పేరు ఉందమ్మా చూడు. నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ సంఘములో, ఇక్కడ ప్రభు ఆజ్ఞ ప్రకారంగా, ప్రభు నిబంధనలో మన జీవితాలు కట్టుకుంటూ నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి. మనలో ప్రభు ఉండాలి, మన గృహంలో ప్రభు ఉండాలి, మన కుటుంబంలో ప్రభు ఉండాలి, మనతో ప్రభు ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభుతో మనం ఉండాలి. ప్రభు లేకుండా ఉంటే మన పేరు ఆయన గ్రంథంలో ఉండదు. ప్రభు నమ్మం కానీ అన్ని లోకానుసారమైన మాటలే. ప్రభు నమ్మం కానీ అంత అసూయ, నీకున్నంత కులుబుద్ధి ఇంకా ఎవరికి ఉండదు. అర్థమైందా? ఇంకా అంత కులుబుద్ధి ఎవరికి ఉండదు, అంత అసూయ ఎవరికి ఉండదు, అన్ని బూతులు ఎవరికి రావు, అంత స్వప్నాది బుద్ధి ఉండదు, అంత పిసినారితనమే. ప్రభు నమ్మం. అన్ని లంకిల మాటలే, అన్ని సాడీలే. ఎవరు నమ్మాం? ప్రభు నమ్మి అన్ని వంకర మాటలు, వంకర పనులు, వంకర బుద్ధులు, భయంకరమైన జీవితం, భయంకరమైన బ్రతుకులు. కనుక మన జీవితం ఇవి విడిచిపెట్టకపోతే మరి ఆ జీవగ్రంథమందు మన పేరు ఎట్లా ఉంటుంది? మన పేరు ఎక్కడ ఉండాలి? అందరూ చెప్పండి. మన పేరు ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడ్డట్టు కనబడకపోతే వాడు అగ్ని గంధకములో పడవేయబడతాడు. ఇది రెండవ మరణం. అర్థమైందా? ఇది రెండవ మరణం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న వేళ మన జీవితాలు మనం కట్టుకుందాం. రెండవ మరణం అంటే అగ్నిగుండంలో మనం వెళ్లకుండా ప్రభు ఇప్పుడే మనకు అవకాశం ఇస్తుంది. ఈ విందు సాల్లో మనం పాలు పొందాలి. ఏ సాల్ ఇది? విందు సాల్. ఈ విందులో మనం పాలు పొందాలి. ప్రభు శరీరానికి దూరంగా ఉండొద్దు, ప్రభు రాజ్యానికి దూరంగా ఉండొద్దు, ప్రభు యొక్క రక్తానికి దూరంగా ఉండొద్దు, ఆయన మహిమకు నీవు దూరంగా ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడుగుతూ పడుతూ సిమోను పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత పాదాలు కడుగుతుంటే, అయ్యా నువ్వెన్నడూ నా పాదాలు కడగరాదన్నాడు. అయితే నీతో నాకు ఇంకెన్నడూ కూడా పాలు పంపులు లేవంటున్నాడు. ఆయన చేత మనం కడగబడాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి. ఏం చేయబడాలి? మనం అందరము కడగబడాలి. దేవుని వాక్యం చేత ఒకవేళ ఏ మాట అయినా గద్దిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు నన్ను కడుగుతున్నాడు అని మనం అనుకోవాలి. ప్రభు నాలో కలంకాలు కడుగుతున్నాడు, నన్ను పవిత్రపరుస్తున్నాడు, నన్ను ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు, నాలో ఉన్న లోపాన్ని నేను సరి చేసుకుంటాను అని మనం పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయన మహిమ కొరకు ఎదురు చూడాలి. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరి మోకాల్లోని